కడపలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో అసభ్యంగా కానీ లేకపోతే కించపరుస్తూ కానీ పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మరో పక్క వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి మీద, అలాగే భువన కరుణాకర్ రెడ్డి మీద ఇటు పరకామణి అంశం కావచ్చు, కల్తీ లడ్డు ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాళ్ళపైన ఎంక్వైరీస్ కూడా జరుగుతున్నాయి. ఇవి చాలవు అన్నట్టు కల్తీ మద్యం కావచ్చు, లిక్కర్ స్కామ్లో కూడా అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డిలో ఎటువంటి మార్పు రావట్లేదు. అందుకే కాబోలు లోకేష్ గారు రెడ్ బుక్లో ఇంకా కొన్ని పేజీలు మిగిలి ఉన్నాయి అన్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గీత దాటితే చేతిలో గీతలు మారుతాయి అని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు గారు కూడా రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఆయన కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మరి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా చూడాలి అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. అంకమరావు గారు, మీరు వినే ఉంటారు నిన్న లోకేష్ గారి మాటలు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు. ఏంటి, ఎలా చూడవచ్చు అంటారు వాళ్ళ వ్యాఖ్యలను? మళ్ళీ రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది అనుకోవచ్చా? అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించారు అనుకోవాలా? ఏం చెప్తారు? అంటే నవంబర్ 14, 15 విశాఖలో పెట్టుబడుల సదస్సు పూర్తయిన తర్వాత వీళ్ళ సంగతి చూస్తారని అనుకున్నాం మనం. మొట్టమొదటి నుంచి కూడా ఒక నమ్మకం అంటూ ఉంది. అట్లానే మరి కొంచెం ఆలస్యమైంది. వీళ్ళు ముగ్గురు కలిసి మీరు గమనించుకోండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదన్నా ఒక విషయం మాట్లాడారు అంటే వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకోకుండా ముందుకెళ్ళరని చెప్పిన విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అలా ఉంది. ఈరోజు ఒకళ్ళు సంప్రదించుకున్న తర్వాతే ఇలాంటి మాటలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అది గ్రౌండ్ అయ్యి ఒక్కొక్కటి గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. ఆ పనులు మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు దాకా తీరిక లేకుండా పెట్టుబడి కోసం పరిగెత్తిన తండ్రి కొడుకులకి కావాల్సినంత, ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళ సంగతి చూడటానికి కావాల్సినంత సమయం అయితే నిస్సందేహంగా దొరికిందని అయితే నేనైతే భావిస్తున్నా. అందుకనే వాళ్ళు తీరిగ్గా ఎవరు ఎంత రెచ్చగొట్టినా, జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నా, నోరు బారేసుకుంటున్నా కూడా ఈ పెట్టుబడులు అనేవి అయిపోయేంత వరకు, ఈ ఒప్పందాలు పూర్తి అయిపోయేంత వరకు అటు జోలికి వెళ్ళకూడదు, ఈ ప్రభావం వాళ్ళ మీద పడకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఇక కార్యక్రమం మొదలుపెట్టారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే మీరు గమనించండి, గతంలో కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి భిన్నంగా మన జరిగిన 2 రోజుల కార్యక్రమంలో చాలా విభిన్నంగా ఆయన ప్రవర్తించిన తీరు, వాళ్ళని అభినందిస్తున్నటువంటి తీరు, మీరు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే మీరు ఇచ్చిన సహాయ సహకారాలు మరువలేంది, కాబట్టి ఇదే విధంగా మీరు ముందుకెళ్ళండి, మీతో పాటు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీ వెనక మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, నేను వస్తాను అని ఆయన చెప్పిన తీరుతో పాటు ఇప్పటి వరకు ఉపేక్షించింది చాలు, ఇక నుంచి నోరు పారేసుకున్న రాష్ట్రానికి ఇబ్బందికరమైన కార్యక్రమాలు ఎవరు చేపట్టినా వాళ్ళకి తగిన రీతిలో సమాధానం చెబుతామని చెప్పని ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు. దాన్ని అందిపుచ్చుకొని నిన్న వాళ్ళ అబ్బాయి రెడ్ పుస్తకంలో 3 పేజీలు మాత్రమే అయినాయి, మిగిలిన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే 52 రోజులు నా తండ్రిని కారాగారంలో పెట్టినప్పుడే ఏమీ చేయలేకపోయావో, భయపడలేదు, ఇప్పుడు నిన్ను చూసి భయపడతావా అని చెప్పని అతను మాట్లాడిన విధానాలు కావచ్చు, ఏది వదిలిపెట్టనన్న విధానం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఈరోజు దానికి పరాకాష్ఠగా కాళ్ళు చేతులు ఇరిసి కూర్చోబెడతామన్న విధంగా మాట్లాడటంతో పాటు యోగి ఆదిత్యనాథ్ని అక్కడ ఉత్తరప్రదేశ్లో ఎలా చేశాడో ఇక్కడ కూడా అలానే చేసే పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పే విధానంతో పాటు 48 గంటలు చాలు మీ అందరి సంగతి తేల్చడానికని మాట్లాడాడు. చూడండి, ఇలాంటి విషయాలు ఇట్లాంటివి జరగాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చేస్తారా అని చెప్పని. ఎందుకంటే వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నిన్న కూడా చూసాం కదా సార్, అతను మాట్లాడే విధానాలు, అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే అతను మాట్లాడే చులకన భావం, ఇవన్నీ చూస్తున్న తర్వాత ప్రతి ఒక్కరికి కడుపు మండిపోతా ఉంది. అని అంటున్నాడు. రెండోది, చంద్రబాబు నాయుడు గారి మీద కోపంగా ఉన్నారు జనాలు. ఎన్నాళ్ళు ఎన్నిసార్లు ఇలా మాట్లాడితే చొత్తా కూర్చుంటారు వీళ్ళు. ఏంది అతని ధైర్యం?
అనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నటువంటి కొత్త ఉడికిపోతూ ఉన్నారు. ఈరోజు వాటన్నిటికీ మీ అందరి అభిప్రాయాలు మాకు తెలుసు, సమయం ఇప్పుడు వచ్చింది, ఇక మేము మొదలు పెడతాం అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు మాట్లాడారు. దానికి మీరు ప్రారంభంలో చెప్పినట్టు కడప నుంచి మొదలుపెట్టారు. ఏదైనా అక్కడి నుంచి మొదలు పెడితేనే వాళ్ళకి బాగా ఉంటుంది. వేంపల్లి మండలంలో బీటెక్ రవి ఏం చేశాడో చూశారు కదా సార్ నిన్న. వీళ్ళు చేసిన సవాలుకి ప్రతి సవాలు విసురుతూ రేపు పొద్దున నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇదే నియోజకవర్గంలో ఎలా గెలుస్తావో చూస్తానని చెప్పని బీటెక్ రవి ఈరోజు వాళ్ళ సొంత మండలంలో వాళ్ళకు బలమైన మండలం అనుకుంటున్న సాట ఈరోజు ఏ విధంగా అయితే బీటల వారు ఇచ్చేసి జనాలను సమీకరించుకుంటూ ముందుకెళ్తున్న విధానం చూస్తే ఇలా అంటే వీళ్ళు పని మొదలుపెట్టారు చాలా తీవ్రంగా. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే జనం దృష్టిలో జగన్మోహన్ రెడ్డి పలస అయ్యాడు, అతను నాయకుడిగా పనికిరాడనే నిర్ణయానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వచ్చారు. దాన్ని వీళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే ఇప్పుడిప్పుడు కొంచెం ముందుకెళ్తా ఉన్నారు. అయిపోయింది, ఇప్పుడు వనవాసం పూర్తయిపోయింది, అజ్ఞాతవాసం పూర్తయిపోయింది, ఇక యుద్ధమే. 18 రోజులు యుద్ధం జరగాల. ఆ యుద్ధంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ విధంగా ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నా. ఒకటి గమనిస్తే ఇక్కడ ఈరోజు వల్లభనేని వంశీ మీద కేసు పెట్టే విధానం కావచ్చు, ఈ మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్న విధానాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ధీటుగా సమాధానం చెప్పే విధంగా ముందుకెళ్తే కార్యక్రమంలో ఈరోజు వీళ్ళు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు లోకేష్ గారు కావచ్చు సరిగ్గా ఇప్పుడు దాకా వాళ్ళు స్పందించలేదనే కదా వాళ్ళు విర్రవీగుతూ ఉంది. సరిగ్గా స్పందించి ఏం చేయాలో చెప్పారు. కాబట్టి ఇది మాటలకే పరిమితం కాకుండా ఒక్కటి కార్యాచరణలో కనుక వీళ్ళు అమలు చేయగలిగితే ఇప్పుడు అది కడపలో ప్రారంభమైంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయగలిగితే ఈరోజు మీకు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి, 4,000 మంది రాష్ట్రం వదిలి పారిపోతే నన్ను అడగండి. వైఎస్ఆర్సీపీ పార్టీ మండల స్థాయి నాయకులు కాడి నుంచి శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ లోక్సభ సభ్యులు అడ్రస్ ఉంటే అప్పుడు అడగండి సత్యమూర్తి గారు. ఒక్కడ కనపడ్డు ఇక్కడ, ఒక్కడంటే ఒక్కడు కనపడ్డు. ఎందుకంటే అన్ని ఆధారాలు ఉన్నాయి వాళ్ళ మీద, అన్ని ఆధారాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడండి, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా 48 గంటల్లో అన్నీ సరిచేస్తామన్నారు, అన్నీ సరిచేస్తామన్నారు. ఇంకో మాట చెప్పాడు, రౌడీజం చేస్తారా, బెదిరిస్తారా, రౌడీజం చేసేవాడు వాడి పక్కన ఎవడున్నాడో వాళ్ళ వివరాలు కూడా సేకరిస్తున్నామంటే లోతుగా ముందుకెళ్లారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? ఈ విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడిన దానికి అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ పెట్టారండి. ఏం పెట్టారంటే, మేము పీకలేకపోయాం, మీరు వచ్చారుగా, వచ్చి పీకండి, సిద్ధంగా ఉన్నాం పీకించుకోవడానికి. ఇది అంబటి రాంబాబు గారు పోస్ట్ పెట్టారు. అంబటి రాంబాబు గారు చాలా తొందరపడుతున్నాడు. ఎప్పుడు ఈ చక్రబంధం నుంచి బయటపడదామా అని చెప్పని అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత తొందరగా వీళ్ళ మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేస్తే అంత తొందర రిలీఫ్ వస్తుంది అతనికి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ ఉంటేనేమో ఏంటి, ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు, సనాతని ఎక్కడ వెళ్ళాడు, ఎక్కడ దాక్కున్నాడు, మొన్నటి వరకు రెచ్చిపోయాడు అని మాట్లాడారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ఈ విధంగా పెడుతున్నారు. ఏంటి, ఎలా చూడొచ్చు అండి? ఇక్కడ నిన్న లోకేష్ రెడ్ బుక్లో ముందర 3 పేజీలే అనేయ్యా, ఇంకా పుస్తకం చాలా ఉంది అని చెప్పటం అనేది ఒక ఇండికేషన్. ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పటం అనేది దానికి క్లారిఫికేషన్. వీటన్నిటికీ ముందు జగన్ ఫ్రస్ట్రేషన్. ఎందుకు, ఎట్లా ఫ్రస్ట్రేషన్, జగన్ ఫ్రస్ట్రేషన్ ఏంటి అంటే, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఎవరన్నా టేకప్ చేస్తేట ఈయన వచ్చి 2 నెలల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తాట. నేను అంటే మామూలుగా ఆ పీకుడు భాష నేను మాట్లాడకూడదు, అంటే నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి అటువంటి భాష నేను మాట్లాడకూడదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, అమరావతి రైతుల్ని వాళ్ళ హక్కుల్ని పీకేయాలని చూశాడు, వాళ్ళ భూముల్ని పీకేయాలని చూశాడు, వాళ్ళకు అసలు అస్తిత్వం లేకుండా చేద్దామని చూశాడు, వాళ్ళ మీద
అసలు మామూలు కేసులు కాదు, దారుణమైన కేసులు పెట్టి వాళ్ళకి జీవితాలని పీకేయాలని చూశాడు. చివరికి ఏం జరిగింది? న్యాయస్థానాలు కొండంత అండగా నిలబడ్డాయి అమరావతి రైతులకి. అంటే ఇది తడతడకి మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే న్యాయస్థానాలు అంత పకడ్బందీగా ఎట్లా నిలబడగలిగినాయి అంటే, అంత పకడ్బందీగా ఆ చట్టాన్ని, సిఆర్డిఏ చట్టాన్ని చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసి అట్లా పెట్టాడు. కాబట్టి ఈ అమరావతి రైతుల్ని కనీసం ఒక కుడికాలి బొటనవేలు పైనుండే చిన్న రోమాన్ని కూడా కదిలించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పనులు, అంటే అధికారంలోకి వస్తాడు, అమరావతిని కదిలిస్తాడు అని తెలియక ముందరే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కదా సిఆర్డిఏ చట్టం రూపొందించే సమయంలో చంద్రబాబు నాయుడు. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలని ఇచ్చే సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఆరోపణ ఇప్పుడు వచ్చి బెదిరిస్తున్నాడు కదా, నేను 2 నెలల్లో జైల్లో పెడతానని. వాటన్నిటికీ ఫుల్ ప్రూఫ్గానే చట్టాన్ని తయారు చేసి పెడతాడు కదా. దీనికి చిన్న మీకు ముందు ముక్తాయింపు మీకు తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలని ఆ రోజు అపోలో వాళ్ళకి ఇచ్చారు కదా, 300 పడకలు, ఈరోజు 800 పడకలు. దాన్ని ఏమి బేకపోయాడు, అది ఆల్రెడీ చేసి చూపించాడు అక్కడ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చిత్తూరులో అపోలో మెడికల్ వాళ్ళకి మెడికల్ కాలేజీ హాస్పిటల్ నడుపుతున్నారు. అక్కడ పక్కడబందీగా నడుపుతున్నారు. వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళకి లాస్ వస్తున్నది అక్కడ. అయినా సరే మేము కమిట్మెంట్ ఇచ్చాము అన్న ఉద్దేశంలో నడుపుతున్నారు. వాళ్ళకి చాలా నిర్వహణ భారం చాలా ఎక్కువ ఉన్నది. అంటే మెడికల్ కాలేజీ నడపటము అంత తేలిక కాదు, దానికి ఫుల్ కమిట్మెంట్ ఉండాలి. అటువంటి సంస్థల్ని తీసుకొచ్చి పీపీపీ మోడల్లో ట్రస్టులకి అప్పగిద్దామని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా, ఏమాత్రం అసలు ఉచ్చం నీచం తెలిసిన మనిషి ఎవడో కూడా మాట్లాడని రీతిలో ఎవడన్నా వచ్చి టెండర్ వేస్తే వాడిని జైల్లో వేస్తాను అన్నాడు. అంటే మెడికల్ కాలేజీలోనే కాదు, ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేస్తే మిగతా కంపెనీలు వాళ్ళు కూడా భయపడతారు. నేను అదే చెప్తున్నా. నేను ఎందుకు మెడికల్ కాలేజీల విషయం ఎందుకు చెప్పాను అంటే, సేవాభావంతో ముందుకొచ్చే వాళ్ళనే ఇట్లా బెదిరిస్తున్నాడు అంటే ఆ రోజున అది మొత్తం కూడా విజయవంతమైన ఒక ప్రయోగం. ఒక ఆసుపత్రిగానే కాకుండా ఉన్నత స్థాయి బోధనా సంస్థగా ఎదిగింది. ప్రముఖ విద్యా పోర్టల్స్లో ఈ కాలేజీకి 4.1 నుంచి 4.6 రేటింగ్ ఉన్నది. అంటే ఎంత ఇదిగా ఉంది అంటే, వాళ్ళకి 300 పడకల స్థాయి నుంచి 850 పడకల భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. రోజుకి 1000 నుంచి 2200 మంది రోగులకి 21 పైగా స్పెషాలిటీ విభాగాల్లో చికిత్స అందుతుంది. ఇది జరిగింది. ఇది అంటే చిత్తూరు వైద్య కళాశాలల్లో జరుగుతున్నది ఇది. అంటే ఈ స్థాయిలో ఇటువంటివి అపోలో వాళ్ళు ఇట్లా చేయగలిగితే, ఇంకా రేపొద్దున టాటా వాళ్ళకి చాలా మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళు కానీ స్విమ్స్ ఆల్రెడీ విద్యలో వాళ్ళకి బాగా అనుభవం ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి. వాళ్ళు కానీ ఇటువంటి సంస్థలు వీటిని టేక్ ఓవర్ చేస్తే, ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ వచ్చింది, మొత్తం ఆంధ్రప్రదేశ్లో హెల్త్ సెక్టార్ని రీవ్యాంప్ చేయడానికి ముందరకు వచ్చింది గేట్స్ ఫౌండేషన్. ఆ గేట్స్ ఫౌండేషన్ ఒక 2 కాలేజీలను తీసుకొని, టాటా వాళ్ళు ఒక 2 కాలేజీలను తీసుకొని, మీకు స్విమ్స్ ఒక 2 కాలేజీలు తీసుకుంటే, మీకు ఏ విధంగా మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఎట్లా రీవ్యాంప్ అవుతుంది, ఎన్ని టీచింగ్ హాస్పిటల్ బెడ్లు వస్తాయి, దానివల్ల ఎంతమంది పేదలకు ఉపయోగపడుతుంది. వాటన్నిటినీ అడ్డుకోవటానికి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ రౌడీ హెచ్చరికల్ని, ఇట్లా హెచ్చరికలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఊరుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ ఊరుకుంటారా? చంద్రబాబు నాయుడు ఏంటంటే, ఆయనకి ఏదో ఆయన పెద్ద మనిషి, ఒక సహృదయము,
ఏదో మారతాడులే, ఏదో మన ఫ్రెండ్ కొడుకు ఏదో ఒకటి మారతాడులే అని వెయిట్ చేసే ఓపిక చంద్రబాబుకు ఉందేమో కానీ ఖచ్చితంగా మాత్రం పవన్ కళ్యాణ్కి లేదు, లోకేష్కి లేదు. అంతవరకు అయితే క్లియర్ కట్గా చెప్పచ్చు. అందుకనే జగన్మోహన్ రెడ్డి చేతిలో గీతలు మాయమయ్యే వరకు చేసుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి, నీ చేతిలో గీతలు రేఖలు మాయమైపోతాయని అప్పటిదాకా తెచ్చుకోమాక, కొంచెం కంట్రోల్ చేసుకో. నేననే పాయింట్ ఏంటి అంటే, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చంపటం, నరకటం, కిడ్నాపులు చేయటం, కబ్జాలు చేయటం ఇవే చేసావు. అందరికి తెలిసిపోవు. మొత్తం కొత్తగా మనం ఏం చెప్పక్కర్లేదు కదా. నువ్వు అటువంటి పనులు చేసి కుర్చీ దిగిపోయి ఇంకా సంవత్సరంన్నర కూడా కాలే. మళ్ళీ వచ్చి నేను నరుకుతా అంటావు, నేను చంపుతా అంటావు, నిన్ను జైలు వేస్తా అంటావు, నిన్ను పొడుస్తా అంటావు, నిన్ను ఇది చేస్తా అంటావు. నిన్న ఇదే పని జగన్మోహన్ రెడ్డి నీకు. ఇంకా మీరు అడిగింది ఈ కంపెనీలు విశాఖపట్నానికి వస్తుంటే, ఆ విశాఖపట్నానికి ల్యాండ్లు ఇస్తూ ఉంటే ఎంత బోరున ఏడుస్తున్నారు అంటే, మొత్తం ఆ భూములన్నీ కాపులు పాడ భూములన్నీ కూడా కొట్టేయటానికి వీళ్ళు ప్లాన్ చేశారండి. జవహర్ రెడ్డి మొత్తం పేర్లతో సహా ఆధారాలతో సహా చెప్పచ్చు. కాపులు పాడ భూములన్నీ కొట్టేయాలి, మొత్తం గంపగుత్తగా కొట్టేయాలని చెప్పి ప్లాన్ వేశారు ఈ ముఠా అంతా. ఈ డెకైట్ బ్యాచ్ కాపులు పాడ కబలిద్దామని చూస్తే ఈ రోజున కాపులు పాడ మొత్తం ఐటీ హబ్గా మారుతున్నది. హైదరాబాద్లో ఎట్లయితే సైబర్ సిటీ ఎట్లొచ్చిందో, సైబరాబాద్ ఎట్లా వచ్చిందో, ఈ రోజున కాపులు పాడ ఐటీ బాద్గా మారబోతున్నది. అక్కడ మనం కొట్టేద్దాం అనుకున్న భూములన్నీ చంద్రబాబు నాయుడు పరిశ్రమలకి పెడుతున్నాడు. పరిశ్రమలు వచ్చి ఇక్కడ కట్టేస్తున్నాయి, ఐటీ హబ్గా మారిపోతున్నది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చేసింది. మీకు అన్ని డేటా సెంటర్ల హబ్గా వైజాగ్ మారబోతున్నది. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇట్ట దిగిపోతే ఎట్లా? రేపొద్దున మనం ఇంకా 3.5-4 ఏళ్ళు ఉంది కదా ఈ ప్రభుత్వం. ఈ లోపల మొత్తం ఆపరేషన్స్ పెట్టేస్తే మనం కొట్టేద్దాం అనుకున్న భూములన్నీ పర్మనెంట్గా లాక్ అయిపోతాయి కదా, ఎట్లా అని చెప్పి మీరు గమనించండి. ప్రతిరోజు ఓ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక టీమును పెట్టి దానికి ఒక 100 కోట్ల రూపాయలు కేటాయించి, వాళ్ళ పనేమీ లేదు, విశాఖపట్నంలో భూములు కేటాయించిన సంస్థల మీద విషం జల్లు అంతే. ఆ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్కి 100 కోట్లు కేటాయించుకొని సోషల్ మీడియాలో ప్రతిరోజు గుప్పిస్తున్నాడు. న్యాయస్థానానికి కూడా వెళ్తున్నాడు. ఇంకా అదైతే కోర్టుల గురించి చెప్పాలంటే ఎన్ని కేసులు వేసాడో చెప్పాలి అంటే, ఒకసారి వెళ్ళాడు, ఒకసారి హైకోర్టుకి వెళ్తే ఈవెన్ కాగ్నిజెంట్ మీద వెళ్ళాడు. కాగ్నిజెంట్ మీద ఎవడన్నా వెళ్తాడా? టీసీఎస్ మీద వెళ్ళాడు. అసలు టీసీఎస్ మీద ఎవడైనా, టీసీఎస్ వస్తుందంటే సంతోషపడాలి కానీ టీసీఎస్ రాకూడదని కోర్టుకి వెళ్తాడా? ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు కాగ్నిజెంట్ మీద వెళ్తాడా? రూపాయికే భూములు ఇచ్చేస్తున్నారు. అదే హెరిటేజ్ కంపెనీని ఇవ్వమనండి, మేము తీసుకొని చేస్తామని చెప్పి నిన్న పేర్ని నాని గారు అంటున్నారు కదా. ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయని కాదు, పేర్ని నాని నువ్వు ఒక్కసారి తాడేపల్లి వెళ్ళి ఒక్కసారి ఇడుపులపాయ ఎస్టేట్లో ఎన్ని భూములు ఉన్నాయి, ఆ భూములు మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వాళ్ళ నాన్న టైంలో అసైన్మెంట్ భూముల్ని ఎట్లా కబ్జా పెట్టాడు, మొత్తం ఇడుపులపాయ ఎస్టేట్ మొత్తాన్ని నువ్వు తీసి ప్రజలకు పంచిపెట్టు. అది చెప్పిరా ఫోన్ నీ లీడర్కి. మొత్తం కూడా దీన్ని కబ్జా చేసి వదిలిపెట్టమనండి. కరెక్ట్ చెప్పారు. అగ్రిమెంట్కి వద్దాం. ఒక అగ్రిమెంట్కి నువ్వు మొత్తం వదలక్కర్లా, నువ్వు ఏవైతే అక్రమంగా కబ్జా పెట్టావో అవి వదలమని చెప్పు నీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి. ఇడుపులపాయలో అడ్రస్ కావాలంటే ఇస్తా, పేరుని నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళి ఉండడు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని కూడా రానివ్వరు అక్కడికి. అది ప్రైవేట్ ఎస్టేటు, ప్రైవేట్ సామ్రాజ్యం. ఆ ప్రైవేట్ సామ్రాజ్యంలోకి ఈ పేరుని నాని అంబటి రాంబాబులను కూడా రానివ్వరు. కావాలంటే వెళ్ళి చూసినా మనం. రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి వెళ్ళటానికే వీళ్ళకి గొప్ప విషయం, అక్కడ దాకా కూడా పోనివ్వరు వీళ్ళని. వీళ్ళు వచ్చి కబుర్లు చెబుతారు ఇక్కడ. అందుకని ఇక్కడ సంస్థలకి ఇస్తున్న భూముల మీద కోర్టులకు వెళ్ళటం, ఒకసారి కోర్టు చీవాట్లు పెట్టి పంపించింది.
ఇదేందా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం అని చెప్పి ప్రభుత్వం భూములు కేటాయిస్తుంటే ఏమన్నా బుర్ర ఉందా నీకు పో అని చెప్పి కొట్టేశారు, కేసు కొట్టేశారు. నువ్వు రాసే లేఖలు రాయటం కానీ, నువ్వు ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి నువ్వు దేన్ని వదిలేవు? మొత్తం ఎన్ని ఈమెయిల్స్ పంపించావు నువ్వు? రాకుండా, పెట్టుబడి పెట్టకుండా. యూట్యూబ్ అకాడమీ వాళ్ళు అమరావతి వస్తానంటే సాయంత్రం 6 దాటిన తర్వాత అమ్మాయిలను రేప్ చేస్తారంటే అక్కడికి రావద్దని ఈమెయిల్ పంపించాడు. ఇంకా సిగ్గు ఉండాలా? ఇంకా నీకు ఇంతకన్నా ఇంకేం మాట్లాడాలి నేను? అంటే ఇటువంటి కిరాతకమైన కార్యక్రమాలు రెగ్యులర్గా చేసి దీనికోసం అని చెప్పి సోషల్ మీడియాలో ఒక టీమును పెట్టుకొని దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఇంత తాపత్రయం నీకు పెడుతూ ఉంటే నువ్వు ఈ తాపత్రయం వదలకపోతే అరచేతిలో గీతలు మాయం కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారో లేదో అలా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారండి. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఈ పీకుడు భాష మాట్లాడడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ అని కావచ్చు. అలాగే అర్జున్ రెడ్డి అన్న ఆయన్ని అరెస్ట్ చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన కేవలం 41A నోటీసులు మాత్రమే ఇచ్చారు తప్పించి ఆయన అరెస్ట్ చేయలేదు. మళ్ళీ రెడ్ బుక్ గురించి అరెస్ట్ చేశారు, అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఎవరు చెప్పారు? చేస్తున్నారు సోషల్ మీడియా. ఎవరు చెప్పారు? ఎక్కడన్నా చూపించమో నా పేరుని నాని. అర్జున్ రెడ్డికి గౌరవప్రదంగా 41A నోటీస్ ఇచ్చి పంపించారు. నువ్వు ఎప్పుడన్నా 41A నోటీసులు ఇచ్చావా? నువ్వు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పడేసి కుళ్ళబడటం తప్ప, పోలీసుల్ని ప్రైవేట్ ఆర్మీలాగా వాడుకోవటం తప్ప చట్టబద్ధంగా ప్రవర్తించేలాగా ఎప్పుడన్నా చేసావా పేరుని నాని? అర్జున్ రెడ్డిని పోలీసులు 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఇంకొకటి చెప్తున్నా పేరుని నానికి, అర్జున్ రెడ్డిని వదిలేశారని పండగ చేసుకోమాకండి. 3 పేజీలు అయిపోయినాయి. 3 పేజీలు అయిపోయినాయి రెడ్ బుక్లో. అదే పవన్ కళ్యాణ్ ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. టార్గెట్ చేస్తూ మాట్లాడడమే కాకుండా ఇప్పుడు నిన్న లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడారని మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, ట్రెండ్ చేస్తూ ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ మన బోరుగడ్డ అనిల్ గారు కూడా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే జైల్లో ఉన్నప్పుడు నన్ను చంపాలని చూసింది పవన్ కళ్యాణ్ గారే, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వల్ల నాకు ప్రాణహాని ఉంది, పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నారు, ఆయన క్రిస్టియన్ అని చెప్పి అంటున్నారు. ఆయన సర్జన్ ఒపీనియన్ తీసుకున్నాను, ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పాను. రికార్డ్ చేశారు. అదే ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారు, ఆయన క్రిస్టియన్ అంటమే కాకుండా ఆయన నుంచి ప్రాణహాని ఉందని చెప్తున్నారు. వాళ్ళేమో అసలు ఆయనతో ఆ పార్టీతో బోరుగడ్డానికి సంబంధమే లేదని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు బోరుగడ్డ అనిల్, వర్రా రవీందర్ రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథ్, శ్రీమతి రోజా, శ్రీమతి విడదల రజని, వీళ్ళందరూ వాళ్ళ పార్టీ కాదు, అంబటి రాంబాబు. ఎందుకంటే రేపు పొద్దున కేసులు వచ్చిన తర్వాత వీళ్ళు ఊరు కాదంటారు. వీళ్ళందరూ రేపు పొద్దున జైలుకి వెళ్ళేవాళ్లే కదా. ఇందులో ఎవరిని ఒకళ్ళని కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు ఏకాడికి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం 6 నెలల ఇప్పటి వరకు 8 రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులే లక్ష్యంగా భాగంగా దాని మీద దృష్టి పెట్టి వీళ్ళ మీద దృష్టి పెట్టలేదు. ఇప్పటి వరకు దృష్టి పెడితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూశాయిగా చెబుతున్నారు. ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే చెప్పేవాడు ఎవరన్నా చెప్తే ఇంటే మారతాడని ప్రయత్నం ఉంటే చెబుతారు, పదే చెబుతారు. వినలేదనుకోండి వాళ్ళ రూట్లో వాళ్ళు చెబుతారు. మామూలుగా ఏం చేస్తారంటే పోలీసులు ముందు పిలిచి అయ్యా బాబు దా కూర్చో అని చెప్పని కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు పలానా దొంగతనం చేసావా అంటే వాడు మర్యాద చేసిన కుర్చీలో చూడంలోనే లేదు నేను ఎందుకు చేశానండి, నేను చేయలేదు అంటాడు. బాబు ఇంకోసారి ఆలోచించుకోరా అంటాడు. లేదండి నేను నిజమే చెబుతున్నాను, నేను అబద్ధం ఎందుకు చెబుతున్నాను అంటాడు. లాగిపెట్టి ఒక టైంలోనే ఉగ్గుపాలు కానీ చెబుతాడు. అంటే ఈ కాదు గతంలో చేసిన దొంగతనాలతో సహా చెబుతాడు. రేపు జరిగే పరిస్థితి కూడా అంతే. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. వాళ్ళు చేసిన అరాచకాలు అక్రమాల మీద సహాయ సహకారాలు అందజేసినటువంటి అధికారుల యొక్క లిస్టు, ఆ చేసినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క లిస్టు, వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలతో కూడినదే రెడ్ పుస్తకం, ఆ రెడ్ బుక్. అంటే వీళ్ళందరూ కూడా ఎవ్వడు కూడా రేపు పొద్దున వీళ్ళు కేసు పెడితే ఇప్పుడు మీరు చూస్తున్నారు, గమనించండి. భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా ఒక టేక్ ఓవర్ చేస్తే పోలీసులు ముఖ్యంగా ఈ సిట్ వాళ్ళు
విఫలమైంది ఒకటి చూపించండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. పోనీ వీళ్ళు పెట్టిన కేసు ఫాల్ట్ అని బయటికి వెళ్ళిన ఒక ప్రజాప్రతినిధి చూపించండి, వెలుసుబాటు వచ్చిన ఒక ప్రజాప్రతినిధి చూపించండి. అంటే చూపించండి, ఒక్కడ బయటకు వచ్చిందా? ఎంత పకడ్బందీగా ఈరోజు ఆలోచించి అంతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు తొందరపడి ఆ మాట అన్నాడు, నువ్వే కాదు నీ పక్కన ఎవడున్నాడు, వాడేం చేస్తున్నాడు, వాడి వివరాలు కూడా కనుక్కుంటాము అని ఎందుకన్నాడు. ఇవన్నీ మొత్తం కూలంకుషంగా బయటికి రావుతున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు ఏమీ చేయట్లేదు, మన జోలికి రావట్లేదు అని చెప్పని ఆనందం పడి సంకలు గుద్దుకొని గానా బజానా చేసుకుంటూ విందులు వినోద కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరికీ ఈరోజు రాత్రి మాట్లాడిన లోకేష్ బాబు గారు మాట్లాడిన దాంతో ఒక రకం ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన దాంతో పూర్తిగా అర్థమైపోయింది వాళ్ళకి. నిస్సందేహంగా అంబటి రాంబాబుకి ఒకటి మాత్రం నిస్సందేహంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు రాంగంలోనే అతను ముందే ఇంట్లో చెప్పి పెట్టాడంట. ఒక సూట్ కేసు నిండా 5-6 డ్రెస్సులు పెట్టేసి పేస్టు, బ్రష్, అలాగే ఒక సోపు, 2 టవళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని 4 లుంగీలు పెట్టుకొని ఓ దాంట్లో రెడీగా పెట్టుకున్నాడు. అక్కడ కబురందంగంలోనే, ఇంటికి కూడా రావాల్సిన పని లేదు, అక్కడ కబురందంగంలోనే ఆయన పేరు మీద షార్ట్ షీట్ చేశారు అనంగంలోనే ఇతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంగే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే బయట ఉంటే రోజు ఈ విధంగా మాట్లాడేసి ఇంట్లో తిడుతున్నారు, విదేశాల్లో ఉన్న కూతురు తిడుతున్నారు, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా ఎందుకు ఆ పార్టీలో ఉన్నామని చెప్పి అందరూ ఎమ్మడబడతా ఉంటే ఏ పార్టీ వాళ్ళు రమ్మంటానికి సిద్ధంగా ఉంటే ముందు గోడతోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అంబటి రాంబాబు ముఖ్యంగా ఉన్నాడు. కానీ అవకాశం ఎవరు ఇట్లా నమ్మలేని పరిస్థితి వీళ్ళని, పేరుని నాని కావచ్చు, అంబటి రాంబాబును కావచ్చు, ఇలా నమ్మలేని పరిస్థితి రెండోది. కాబట్టి అయినా అందుకే వీళ్ళు వాళ్ళే ప్రముఖంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒక రక్షణ అనేది ఉంటుంది వాళ్ళకి, ఆ రక్షణ కోసం వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ పటాపంచలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరు ఏం చేశారో తెలుసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టిన కార్యక్రమం ఎప్పటికి ముగుస్తుంది అంటే నాకు తెలిసినంత వరకు చాలామంది, నేను కూడా గతంలో 1-2 పర్యాయాలు వీళ్ళ మీద యాష్టపడ్డవాడినే, కోప్పడుతున్న వాడిని, ఇప్పుడు కూడా చొరకలు వేస్తున్న వాడినే. ఆ విషయంలో సత్యమూర్తి గారు కూడా 2 ఆకులు ఎక్కువే చదువుతున్నారు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ప్రజల గొంతుక మాది. ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పదవుల కోసం లేకపోతే రాజకీయ అవసరాల కోసం మాట్లాడేవాళ్ళం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించే మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన దార్శికత్వం గురించో, ఆయన పనితనం గురించో, ఆయన పెట్టుబడులు తీసుకొచ్చే దాని గురించో మేము మాట్లాడట్లా. ఇట్లాంటి తీసుకొచ్చి కూడా ఓడిపోతే ఆంధ్ర రాష్ట్రం ప్రతిసారి నష్టపోయింది. కాబట్టి ఇప్పటికైనా రాజకీయం చేసి వాస్తవంగా రాజకీయంతో పాటు ఈ పెట్టుబడులు కూడా సమభాగంలో కనుక తీసుకుని వెళ్తే అన్ని విషయాలు సర్దుకుంటాయన్న పెట్టుబడులు నిలబట్టనది ఆ ఫలాలు ఆయన కోరుకున్న విధంగా ప్రజలకు అందుతాయి. మీరు హైదరాబాద్ని అభివృద్ధి చేశారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన వచ్చి ఏం చేశాడు, పప్పు బెల్లాలాగా ఒక 2-3 అందరికీ ఎదజల్లేసి ఆ 97-98 కొడుకు దోసిపెట్టాడు కదా. రేపు కూడా ఆ పరిస్థితి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఇవన్నీ అనుభవంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ నిబంధనలు అంత పకడ్బందీగా పెట్టారు కాబట్టి అమరావతిలో ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా ఇదే పీపీపీ మోడల్. అందుకనే ఇతను ఎంత వాగుతున్నా, ఏవి చేస్తున్నా, నా బోటాడు కోప్పడ్డా, ఎందుకు మీరు ఎట్లా ఉంటున్నారని చెప్పిన అన్నా కూడా నింపాదిగా ఆయన పని అలా చేసుకుంటున్నాడు. అంటే ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, టాటా వాళ్ళు వస్తున్నారా, లేదా సత్యసాయిబాబా సంబంధించిన వాళ్ళు వస్తున్నారా, లేకపోతే గేట్స్ వాళ్ళు వస్తున్నారా, ఇవన్నీ కూడా వీళ్ళన్నీ కూడా వచ్చేసి ఈ 17 కాలేజీలకు సంబంధించి ఏ విధంగా ఎట్లా చేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చేసి ప్రతి కాలేజీ కూడా 2 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా, ఆ 2 సంవత్సరాల్లో పూర్తయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏంటనేది ప్రతిదీ కూడా ఏళ్ల పర్యవేక్షణలో ప్రభుత్వ వైద్య కళాశాల అనే ఉంటుందే తప్ప వేరే వాళ్ళ పేరు మీద ఉండదు. ఒకవేళ వాళ్ళు భాగస్వాములు అయితే ఉంటారు తప్ప అక్కడ కూడా ప్రభుత్వం టాటా వాళ్ళ అనుబంధంతో, టాటా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ విధంగా ఉంటుందే తప్ప ఎవరికి వాడు చెప్పినట్టు ఏ వ్యక్తులకి అమ్మేది కదా. అందుకే ఇందాక నేను చెప్పింది, అపోలో ఏ విధంగా అయితే చిత్తూరులో విజయవంతంగా పూర్తి చేసుకొని ముందుకెళ్తున్నారో దానికి మించిన విధంగా ముందుకెళ్లే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడానికే ఈ పీపీపీ విధానాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దాంతోపాటు సత్యమూర్తి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఈరోజు దింతాక తక్క దింతాక థా అన్న విధంగా
ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మీరు త్వరలోనే చూస్తారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు కదా, నిన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, పేర్ని నాని తెగ మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా. ఇంకొక వారం రోజులు నాయన నూతన సంవత్సరంలో చక్కగా మామూలుగా మనకి పేడ పండగ అంటారు, మామూలుగా సంక్రాంతి పండుగని. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పేడ, చీడ, పురుగులు, దోమలు అన్నిటిని కూడా ఏ విధంగా తొలగించాలో అదే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏ కీలు కా కీలు, ఏ కాలు కా కాలు ఎరగదీసి కూర్చోగూడ పెడతారు. అందుట్లో జగన్మోహన్ రెడ్డిని అనే చూడరు, పేర్ని నాని అనే చూడరు, మాజీ మంత్రులు అనే చూడరు. అన్ని విధాల ఏ విధంగా ముందుకెళ్తారో మీరే చూస్తారు. ప్రణాళిక సిద్ధమైంది, తట్టాబట్టా జరుపుకొని సిద్ధంగా ఉండండి. అదృష్టవంతుడు రాష్ట్రం దాటినాడు, ఉండవాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టరు, అది మాత్రం గమనించుకోండి. సమయం ఇచ్చారు, చెలరేగిపోతున్నారు. ఎక్కడ కట్టడి చేయాలో, ఏ విధంగా నట్లు బిగించాలో, మిమ్మల్ని మాట్లాడకుండా ఏ విధంగా చేయాలో, నడవకుండా ఏ విధంగా చేయాలో అన్ని కార్యక్రమాలు వీళ్ళు చేపడతారని అయితే నేను భావిస్తున్నాను. విదేశాల్లో ఇద్దరు ఉంటారు ఈ జగన్మోహన్ రెడ్డి శిష్యులు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు ఆ వీడియోలన్నీ తీసి ఒకడొక దేశంలో ఉంటాడు, ఇంకో దేశంలో ఉంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అతి నీచంగా, అంటే ఒక ఎదుటి మనిషిని కించపరుస్తూ వాళ్ళు వీడియోలు చేసి వదులుతారు. వాళ్ళు చాలా మేధావుల్లాగా. ఆ ఇద్దరిలో ఒకడికి నిన్నగాక మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చాడు. అంటే ఏంటి అంటే ఒక రకమైన ఈ సాడిస్ట్ మెంటాలిటీ అన్నమాట. సాడిస్ట్ మెంటాలిటీ లేకపోతే అంత ఎదుటి మనిషిని తోలనాడే వాడికి పార్టీ పదవులు ఇవ్వటం. నిన్న తిరుపతిలో రమేష్ అదే చెప్పబోతున్నా. తిరుపతిలో వాడు రోడ్డు మీద పడిపోతున్నాడు. ఆడి తాగి ఇంటి దగ్గర తాగి ఇంట్లో పడ్డాడా సచ్చాడా మనకెవడికి తెలియదు. వాడు తాగి వచ్చి రోడ్డు మీద పడి అట పడుకొని వాడు కక్కుతున్నాడు. వాడు ఎన్ని బీర్లు తాగాడో మునగడు మొత్తం కక్కాడు. మొత్తం రోడ్డు మీద కక్కితే ఇది కాదు, ఇదంతా ఏఐ జనరేటెడ్ వీడియో అని పెడతారు. అసలు సిగ్గుపడ మామూలుగా అయితే మామూలు కండిషన్స్లో అయితే సిగ్గుపడాలి కదా. ఆ తాగిన వీడియో బయటకు వచ్చింది, తాగి పడుకున్నాడంటే ఓకే, అంతవరకు. ఆడు కక్కుతుంటే ఆ రోడ్డు మీద పోయేవాడు వచ్చి చచ్చిపోతాడేమోనని చెప్పి చెవులు మూసాడు. వామిటింగ్ చేసుకుంటుంటే చెవులు మూస్తారు కదా, అట్లా మూస్తే వాడు కక్కుతూనే 3 నిమిషాలు కక్కాడు. అదంతా 3 నిమిషాలు వీడియో వచ్చింది. బయటకు వస్తే అది ఏఐ జనరేటెడ్ అంటాడు. వీళ్ళకి ఏమన్నా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా? ఇదే పేరుని నాని మా ఆవిడ్ని అసలు యాక్చువల్గా అయితే అరెస్ట్ చేయాలండి. చంద్రబాబు నాయుడు పాపం వద్దని చెప్పాడు, మా ఆవిడ్ని అరెస్ట్ చేయలేదు అన్నాడా లేదా? ఇదే పేరుని నాని తన నోటితోటి చంద్రబాబు నాయుడు దయ వల్ల మా ఆవిడ బయటపడ్డది, లేకపోతే మా ఆవిడ జైల్లో ఉండేది అన్నాడా లేదా? సత్యమూర్తి గారు, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతారో మీకు తెలియని విషయం కాదు కదా. వీళ్ళందరూ గుట్టుమట్టులు, వీళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడకపోతే మీ జాతకం ఇది, నేను వాళ్ళకి ఇస్తా, వాళ్ళు లాన్ తీసుకెళ్ళి కొల్లబడుతారు మిమ్మల్ని. కాబట్టి మీరు ముందు మాట్లాడండి అని చెప్పని వాళ్ళు చేసినటి అన్నిటి కూడా చూపించి వీళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు. దీన్ని మామూలుగా జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అన్నాడు కదా, ఇది రివర్స్ బ్లాక్మెయిలింగ్. అది ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ. అందుకనే అంబటి రాంబాబు కూడా చక్కగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. దానికి వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోలు చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ అంబటి రాంబాబుకి, ఈ పేరుని నానికి ఒక రాజకీయ ముసుగు ఒకటి ఉండాలి. లేకపోతే ఇందాక అంకమరావు గారు చెప్పారు కదా, వీళ్ళు వచ్చి ఆ ముసుగు వేసుకోకపోతే వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఆ ముసుగు వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడే దాంట్లో వాళ్ళకే చిత్తశుద్ధి లేదు, వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజం లేదని కూడా వాళ్ళకి తెలుసు. ఇదే పేరుని నాని ఇప్పుడు కనుక సడన్గా పవన్ కళ్యాణ్ కనుక ఎదురు పడితే కాళ్ళకి దండం పెట్టబోతే అప్పుడు అడగండి. అంత భయం పవన్ కళ్యాణ్ అంటే ఈ పేరు భయంతో పాటు సత్యమూర్తి గారు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కంటే అదనంగా చెబుతున్నారు వీళ్ళు. ఎందుకంటే అర్జెంట్గా వీళ్ళు ఆన్ అయ్యాలా, ముందు బయట ఉంటే ఇవన్నీ మాట్లాడాలి కదా, బయట ఉంటే ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుందని
వీళ్ళు కనుక పేరుని నాని అంబటి రాంబాబులను అరెస్ట్ చేస్తే వీళ్ళు బెయిల్ కూడా అప్లై చేయరు, సమస్య లేదు. లోపల సేఫ్గా ఉండొచ్చు వీళ్ళు. అది వీళ్ళ తాపత్రయం.